డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. హెయిర్ ఫాల్ సమస్యకి మంచి రెమెడీస్ అలాగే హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ అనేది అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఇంప్రాపర్ నారిష్మెంట్, అంటే కావాల్సినంత ఆహారం మనం తీసుకుపోయినా హెయిర్కి కావాల్సినంత నారిష్మెంట్ అందకపోయినా ఉంటుంది. సెకండ్ థింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఇప్పుడున్న దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈక్వెంట్గా అవుతుంది. సో మగవాళ్ళు అయితే టెస్టోస్టెరాన్ అని, ఫిమేల్స్లో అయితే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అని. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. థర్డ్ థింగ్, దాన్ని మనం ఏమీ చేయడానికి లేదు, పొల్యూషన్. మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ వీటిలో కానీ బాగా పొల్యూషన్. సో ఫ్యాక్టరీస్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఈ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో హెయిర్ ఫాల్ ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం అయిపోయింది. బట్ ఇంటర్నల్గా తీసుకోవడం కంటే ఎక్స్టర్నల్గానే చాలా అప్లై చేస్తున్నాం, సీరమ్స్ అని, హెయిర్ ఆయిల్స్ అని. సో మీరు చెప్పండి సార్, ఇంటర్నల్గా ఏమేమి తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా ఏమేమి అప్లై చేసుకోవాలి? సో ఒకటంటే అండి, హెయిర్ మనకు చూసినట్టుగా బయటికి కనిపించినట్టుగా హెయిర్ ఉండదు. సో హెయిర్ని ఎప్పుడు మనం రూట్ కాజ్ కింద ట్రీట్ చేయాలి. మీరు చూస్తుంటే హెయిర్ అనేది బయటికి కనిపించడమే కాదు, కింద ఉన్న రూట్ ఫాలికల్స్ కూడా ఉంటాయి. అది స్కిన్ యొక్క కింద స్కాల్ప్ లేయర్ నుంచి డెవలప్ అవుతూ ఉంటుంది. సో దాని యొక్క రూట్ కూడా మేజర్ ఇంపార్టెంట్. బయటకు ఉన్న హెయిర్ ఫాల్ ఉంది, సో డెన్స్గా ఉంది, లైట్గా ఉంది, సో రూట్ కాజ్లో, సో ఎక్కడైతే కింద అండర్ లైన్లో ఉందో దాన్ని మనం చూసుకోవాలి. సో అండర్ లైన్గా రూట్ కాజ్ ఉందంటే దాన్ని మనం ఫాలికల్స్ నుంచి మనం చూస్తున్నాం. సో ఫాలికల్స్ నుంచి మనం చూడాలంటే గట్ హెల్త్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో, అంటే మనం తినే ఆహారాలు ఏవైతే బెటర్గా ఉంటాయో అది హెయిర్కి అనేది చాలా వరకు బెటర్గా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి. సో మేజర్గా మనం మాట్లాడుకుంటే క్యారెట్. సో మన క్యారెట్లో ఏంటంటే అందరికీ తెలిసిందే, క్యారెట్ తింటే కంటికి మంచిది, వైటమిన్ ఏ ఉంటుంది. సో జస్ట్ అండి దానిలో వైటమిన్ ఏ ఉంటుంది. సో దాంతోపాటు అది హెయిర్కి కూడా చాలా వరకు ఇంపార్టెంట్. సో వైటమిన్ ఏ అనేది జనరల్గా ఒక మనిషి చూసుకుంటే 6000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ కావాలి. ఓకే, ఎంత అండి? 6000 ఇంటర్నేషనల్ యూనిట్స్. ఓకే. సో ఏంటంటే ఈ క్యారెట్లో మనం తీసుకుంటే రెగ్యులర్గా మనం తీసుకుంటే, అంటే మనం తీసుకునే ఆహారంలో క్యారెట్ కూడా రెగ్యులర్గా ఫుడ్ అయిపోతూ ఉంటుంది. సో రెగ్యులర్గా మనం ఈ క్యారెట్ మనం తీసుకుంటే విటమిన్ ఏ మనకు కావాల్సినంత వస్తుంది. సో అది హెయిర్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. జనరల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి DHT బ్లాకర్స్ అనేది ఉంటాయి. అంటే హెయిర్ ఫాల్ DHT బ్లాకర్స్ ఎక్కువ ఉంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. దీనిలో మీకు చాలా వరకు ప్రొడక్ట్స్ చూస్తుంటారు, ఇట్స్ DHT బ్లాకర్ అని. ఆ DHT బ్లాకర్ అన్న బ్రాండ్ మీదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ సీరమ్స్ అనేది చేస్తున్నారు. సో మార్కెటింగ్ స్ట్రాటజీ అలా ఉంది. మార్కెట్ లో కూడా ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసేస్తున్నారు, ఒక పట్టుకొని కాంపోనెంట్ ని పట్టుకొని DHT బ్లాకర్స్ అని. సో జనరల్గా ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల కానీ ఎఫెక్ట్ వల్ల కానీ మన బాడీలో DHT రిలీజ్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఓకే. సో వీళ్ళేంటి బ్రాండ్ మార్కెటింగ్ కింద మాది న్యాచురల్ బ్లాకర్స్, ఇది వేయటం వల్ల మీ హెయిర్ ఫాల్ అవుతుంది అన్నారు. సో న్యాచురల్గా మనకు దొరికే ఫుడ్లో ఉన్నాయి, ఇంకెందుకు మనం సింథటిక్గా దాని గురించి ఆలోచిస్తాం. సో క్యారెట్ ఈస్ ఏ న్యాచురల్ DHT బ్లాకర్స్, ఆనియన్ ఈస్ ఏ న్యాచురల్ DHT బ్లాకర్. ఓ మై గాడ్, అందుకే ఆనియన్ ఆయిల్ పెట్టుకోండి అంటూ ఉంటారు. సో ఎక్స్టర్నల్గా మనం మాట్లాడుకుంటే ఆనియన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఆనియన్ సీరం మనం తీసుకుంటే అది ఎక్స్టర్నల్గా బెటర్ అవుతుంది. ఇంటర్నల్గా మనం చూసుకుంటే సో చాలా ఫుడ్స్ ఉన్నాయి. సో మేజర్గా ఇప్పుడు నేను మాట్లాడినట్టు క్యారెట్. సో నెక్స్ట్ థింగ్, సో బటర్ మిల్క్. సో ఎప్పుడైనా ఏంటంటే దీంతో పాటు ప్రోబయోటిక్ కూడా కావాలి. అంటే మీరు ఆహారం ఎంత తీసుకుంటున్నా అది మీకు అబ్జర్వ్ అవ్వకపోతే వేస్ట్ కదా. సో క్యారెట్ తీసుకున్నారు, కర్రీ లీవ్స్ తీసుకున్నారు, ఆనియన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకున్నారు, అది బాడీలో ఎసిమిలేట్ అవ్వకపోతే వేస్ట్ అవుతుంది. సో అది ఎసిమిలేట్ అవ్వడానికి ఏమేమి కావాలి, మనకి ప్రీబయోటిక్ కావాలి. సో బటర్ మిల్క్ ఇస్ ఏ మోస్ట్ ప్రీబయోటిక్. సో బటర్ మిల్క్ మనం బెటర్గా తీసుకుంటాం. కర్డ్ ఇస్ ఏ ప్రోబయోటిక్ అండి? yes అండి. ఓకే. సో ఇవి బెటర్గా ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఆమ్లా. ఆమ్లాలో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్, రిచ్ ఇన్ విటమిన్ సి ఉంటుంది. సో ఇవి కొత్త ఫుడ్స్ కాదండి. సో ఇంట్లో దొరికే ఫుడ్సే, మనం దాన్ని అవాయిడ్ చేస్తాం అంతే. సో అంతకుముందు మనం చూసుకుంటే ఉసిరికాయ పులిహారని ఏదో ఫుడ్లో ఉసిరిగాని పెట్టేవాళ్ళు, ఉసిరికాయ పప్పు కూడా తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఉసిరికాయని అవాయిడ్ చేస్తున్నారు. రిచ్ ఇన్ విటమిన్ సి. సో విటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, హెయిర్ గ్రోత్కి చాలా వరకు ఇంపార్టెంట్. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా, సో చాలా మనకి పెయిన్ కునుపురని, సో పేలు ఎక్కువ పడుతున్నాయని అంటారు. సో ఈ విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది, సో పేలు అనేది చాలా వరకు ఉంటుంది. చూస్తే ఒక 4-5 పక్కనే కూర్చుంటే అందరికీ పేలు పట్టవు, ఒకళ్ళ ఇద్దరికే పేలు పడతాయి. సో వాళ్ళ విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, సో విటమిన్ సి ఎక్కువ ఉందనుకోండి పేలు పట్టవు, పట్టినా ఆ హెయిర్ ఫాలికల్స్ మన దగ్గర అది అబ్జర్వ్ చేసుకొని, బ్లడ్ అబ్జర్వ్ చేసుకున్న దాంట్లో అది అబ్జర్వ్ చేసుకునేది ఆగిపోతుంది. ఓకే.
వెరీ నైస్, వెరీ నైస్. సో ఇంకా ఇవి కాకుండా ఇంకేం తీసుకోవాలి? సో మేజర్గా మనం కన్ఫామ్గా డైట్లో కన్ఫామ్గా తెచ్చుకోవాల్సింది నట్స్ అండి. బాదం సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్. దీంట్లో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుందండి. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ లినోలిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ బాడీకి చాలా మంచిది. ఇవన్నీ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. మనం ఏదో ఫుడ్ తీసుకొని యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఒక ప్రోడక్ట్ తీసుకొని రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇది మన హెల్త్కి చాలా మంచిది కదా అని మనం తీసుకుంటాం. కానీ మనం దొరికే నట్స్లోని రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దేనికి యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోమంటారంటే, మనం ఏదైనా ఆహారం మనం తీసుకుంటే అది కంబషన్ జరుగుతుంది. అంటే తిన్న తర్వాత ఫుడ్కి అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినప్పుడు ఏంటి, CO2 బయటికి రిలీజ్ అవుతుంది, O2 కంబషన్ తీసుకుంది. ఈ O2 మనం తీసుకుంటున్నప్పుడు బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్లో ఫ్రీ రాడికల్స్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఈ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఏది ఎక్కువైపోతే మన బాడీలో డిసీజులు వచ్చేస్తాయి. ఎక్కువ ఫ్రీ రాడికల్స్ అయితే క్యాన్సర్ కింద కారణాలు అవుతాయి. సో బయట దొరికే జంక్ ఫుడ్స్, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో ఈ నట్స్ అనేది హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఈ ఫ్రీ రాడికల్స్ తగ్గిస్తూ ఉంటుంది, అంటే డిసీజెస్ బాగా కంట్రోల్ చేస్తున్నాం. వెరీ నైస్ సార్, చాలా బాగా చెప్తూ ఉంటారు మీరు వచ్చినప్పుడల్లా మాకు ఇన్ఫర్మేషన్. నిజంగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు లైఫ్ స్టైల్నే చేంజ్ చేసుకుంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని చాలా వివరంగా చెప్పారు. సో చూసారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారు చెప్పినట్టు మీరు కూడా పాటించండి. హెయిర్ ఫాల్ సమస్యని దూరం చేసుకోండి, మంచి లైఫ్ స్టైల్ పాటించండి, మంచి నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.